నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 9, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి, ఎవరికి కలిసి వస్తోంది, ఎవరికి మిశ్రమ ఫలితాలు, ఎవరికి ఇబ్బందికరంగా ఉంటోంది అనే అంశాలు చూసే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక లాభాలు విశేషంగా కనబడుతున్నాయి ఈ రోజు వీళ్ళకి. అయితే ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు, తద్వారా పేరు ప్రఖ్యాతలు కూడా తీసుకుంటారు. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. మీరు ఈ రోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఈ రోజుని మేషరాశి వారు అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆ హనుమంతుడి ఆలయంలో ఎర్రని పువ్వులతో కానీ సింధూరంతో కానీ స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక ఇంకా ఏమైనా తెలియని దోషాలు ఏమైనా ఉంటే కనుక అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో శుభవార్తలు, ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. స్నేహితుల వల్ల ప్రయోజనాలు, కుటుంబంలో శాంతి, శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ నిర్ణయాలు కానీ తీసుకునేందుకు ఈ రోజు అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఒక చిన్న సూచన ఏంటంటే, పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ లేదా మీరు ప్రమోషన్స్ కోసము అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు కానీ ఈ రెండు విషయాలలో మీరిద్దరూ జాగ్రత్తలు పాటించుకున్నట్టయితే కొంత సమస్యల నుంచి దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయంలో నెయ్యి దీపం కనుక వెలిగించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు విజయాలు చేకూరుతాయి. దాంతోపాటు విదేశీ అవకాశాలు కానీ లేదా స్కాలర్షిప్స్ కానీ దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మీ గురువుల వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రులతో సంప్రదించి దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకున్నట్టయితే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ధన సంబంధితమైన లాభాలు వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ లాభాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని తలపెట్టినా ధనానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటే కనుక చక్కని ఫలితాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులు మినహా పెద్దగా కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు ఏమీ ఈ రోజుకి కనిపించడం లేదు. మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి ఆలయంలో మోదకాలను నివేదన చేసినట్టయితే కనుక ఏదైనా తెలియని చోట ఇబ్బంది కానీ ఆటంకం కానీ ఉండి ఉంటే తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది.